యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. గోవింద్, లేనిపోయిన మాటలు మాట్లాడుకురా. భార్యాభర్తలు తలుపు దగ్గరే నిలబడి ఉంటారు. వాళ్ళు గడప దాటి లోపలికి రాకూడదు. భార్యాభర్తలు వెళ్లి వాళ్ళకి హారతి ఇవ్వండి. పదే, హారతి ఇచ్చి లోపలికి పిలవాలంట. నానమ్మా, అమ్మా, అన్నా వదిన వచ్చారు. వచ్చేసారా? పదండి వెళ్దాం. సేరు, హారతి పళ్ళం అన్నీ రెడీ చేసివ్వండమ్మా. పూజారి గారు రండి. ఒక్క నిమిషం అక్కడే నిలబడండి. రీనా, డాడ్ ఎక్కడా? తెలీదమ్మా. కార్యక్రమాలు మొదలు పెట్టండి. ముందు వాళ్ళిద్దరికి హారతి ఇవ్వండి. తనిషా, ఈ బియ్యం ఎందుకు తినాలి అంటే, గడపలో కింద పడే బియ్యం మీ ఇంటికి ఎదురయ్యే కష్టాలు బాధలు మీకు దూరం అయ్యి సుఖం శాంతి భర్త చేయి పట్టుకో అమ్మా. శివాని, ఎందుకమ్మా కాముగా ఉన్నావు? ఇది కార్యక్రమం అమ్మా. భర్త చేయి పట్టుకుని హారతి ఇవ్వమని పూజారి గారు చెప్పారు కదా, ఇవ్వమ్మా. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. నందీశా, దమయంతి, ఇట్రా. ఇప్పుడు మీరిద్దరూ మనసులో ఏ కోరికలున్నా అయ్యవారికి చెప్పుకోండి.
అశరీరవాణి మాటలు నమ్మి చాలా ధైర్యం చేసి శివాని మెడలో తాళి కట్టి నా ప్రేమని కాపాడుకున్నాను. నాతో ఉన్న శివాని ప్రేమ ఎప్పటికీ దూరం అవ్వకుండా చూడాల్సింది నువ్వే దేవుడా. పరమేశ్వరా, నా ఆశలు కోరికలు అన్నీ చెడగొట్టేశావు కదా. నేనేం అన్యాయం చేశాను నీకు? దేవుడా, నేనంతా న్యాయంగానే చేశాను. నా ప్రేమని కాపాడుకోవడానికి ఈ ఒక్కదారి మాత్రమే ఉండింది. అది కూడా ఆ అశరీరవాణి చెప్పింది కదా. ఎప్పటికీ కలవని సంబంధం ఇది. మా ఇద్దరి బంధాన్ని సరిచేసే బాధ్యత నీది. శివాని, ఇప్పుడు నువ్వు బాధలో ఉండొచ్చు, కానీ ఆ బాధని చెరిపేసే శక్తి నాకుంది. నేను ఆ పని చేస్తాను. ఎవరు ఏం చేసినా అంతే. నేను ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నాను. దీని ప్రకారమే నేను నడుచుకుంటాను. ఏంటిది? వధూవరులిద్దరూ దేవుడి దగ్గర అంతలా కోరుకుంటున్నారు. 7 జన్మలకి కావలసిన సంతోషాన్ని ఒకేసారి ఇవ్వమని అడుగుతున్నారా ఏంటి? పెళ్ళైతే అయిపోయింది. ఫ్యామిలీ గురించి ఏమైనా వేడుకుంటున్నావా అన్నయ్య? దమయంతి, కోడల్ని ఇంటికి తెచ్చుకోవడం అయిపోయింది. ఇంకా మిగిలిన వాటి గురించి కొంచెం ఆలోచించు. పూజారి గారు, వస్తున్నానమ్మా. పూజారి గారు, చెప్పండమ్మా. మంచి ముహూర్తం నిర్ణయిస్తే శోభన శాస్త్రం. ఆపండి. ఏమైందమ్మా శివాని? ఇంకా ఏమవ్వాలి? ఇప్పుడు జరిగింది చాలదా? శివాని, మాట్లాడకు త్రిశూల్. మాట్లాడే అర్హత నీకు లేదు. నీకు మాత్రమే కాదు, ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరికీ అర్హత లేదు. అది కాదు శివాని. మాట్లాడుదని అన్నాను కదా, చాలు. ఈ ఇంటిని, ఇంట్లో వాళ్ళని నేను ఏమో అనుకున్నాను. కానీ మీరు ఎవరు నేను అనుకున్నది కాదు. మీరందరూ అవకాశానికి తగ్గట్టు మీ మాటల్ని, మీ మనసులని మార్చుకునేవాళ్ళు. మీరు ఇప్పుడు మారుతారు, తర్వాత మారుతారు, నా వైపు ఒక్కసారైనా తిరిగి చూస్తారు అని ఏదేదో ఆలోచించాను నేను. కానీ మీరందరూ నన్ను ఇంటికి చేర్చుకుంటే చాలు, కార్యక్రమాలు పూర్తయితే చాలు అని ఆలోచిస్తున్నారు కదా. ఎందుకు మీ అందరికీ నా బాధ అర్థం కావడం లేదు? లేదు, నాకు జరిగిన ఈ అన్యాయానికి నాకు న్యాయం లభించాలి. శివాని, ఏం అన్యాయం జరిగింది? ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఏం అన్యాయమని అడుగుతున్నారా మీరు? నా జీవితమే పూర్తయ్యే స్థితికి వచ్చేసింది. ప్రేమించిన వాడొకడు, తాళి కట్టినవాడు ఇంకొకడు. దీనికంటే అన్యాయం జరగాల? మాట్లాడండి. శివాని, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని ఎంత సులభంగా చెప్తున్నారండి మీరు? అంత సులభంగా జరిగిపోయిందనా? అందుకే ఇలా చెప్తున్నారా? అతను ఎవ్వరికి ఏమీ చెప్పకుండా చేయకుండా నాకు తాళి కట్టేశాడు. అతనికి ఏమవుతుంది? నాశనం అయ్యేది అతని జీవితం కాదు కదా త్రిష? శివాని, ఓదారుస్తావా? నువ్వు చేసింది కరెక్టే అని చెప్తావా? కానీ నా బతుకు పాడైపోయింది కదా, దాన్ని సరిచేయగలవా? కాదు శివాని, మీరిద్దరూ లవ్ చేసుకున్నారంట కదా. పాత లవ్ ప్యాచప్ అయ్యిందనుకో. ఎవరు ప్రేమించింది? నేనెప్పుడు త్రిశూల్ని ప్రేమించలేదు. నేను ప్రేమించింది కేవలం త్రివిక్రమ్ని మాత్రమే. నేను ప్రేమించింది త్రివిక్రమ్ని. నా పెళ్లి జరగాలని కలగన్నది తనతోనే. కానీ ఇతనొచ్చి నా పెళ్లి అనే కలని అంతా పాడు చేసేశాడు.
మరి వాడు నువ్వు ఇలా ప్రపోజ్ చేశావు అలా ప్రపోజ్ చేశావని మాతో చెప్పిందంతా? అది అతని తప్పు బ్రహ్మ. అది తప్పు కాదు, అదే నిజం. శివాని, నీకు ఎప్పుడు అలా అనిపించలేదా? నీ ప్రేమని నాకు చెప్పడానికి నువ్వు అసలు ప్రయత్నించలేదా? నేను ప్రేమిస్తున్నది నిజం. ఆ ప్రేమని చెప్పుకోవడానికి ప్రయత్నించింది నిజం. కానీ ఆ ప్రేమ నీకు చేరాల్సిన ప్రేమ కాదు త్రిశూల్. త్రివిక్రమ్కి చేరాల్సిన ప్రేమ. నేను వెతుకుతున్నది త్రివిక్రమ్ మాత్రమే, నిన్ను కాదు. శివాని, నా మీదున్న కోపంతో నా పైన ప్రేమ లేదు అని చెప్పొద్దు. నేను కోపంలో చెప్పినా అంతే, నెమ్మదిగా చెప్పినా అంతే. నీ మీద నా మనసులో చేసింది మీకు తప్పే అనిపించలేదా? దాన్ని సరిచేయాలని మీకు అనిపించలేదా? శివాని, కాస్త ఓర్చుకోమ్మా. కూర్చుని నిదానంగా మాట్లాడి అన్నీ నిర్ణయించుకుందాం. ఎప్పుడు పూర్తయిపోయింది కదా, ఇంకా మాట్లాడి ఏంటి ప్రయోజనం? కాదు, మా ఇంటి వాళ్ళు వారొచ్చే వరకు నేను దీన్ని సహించడం కుదరదు. పెళ్లి మండపంలో మాట్లాడని వాళ్ళు ఇప్పుడొచ్చి మాట్లాడతారా? ఇప్పుడొచ్చి ఇతను చేసింది తప్పు అని చెప్తారా? ఒక అమ్మాయి జీవితంలో ఏదైతే జరగకూడదో అదంతా నా జీవితంలో జరిగింది. అయినా మీరందరూ చూస్తూ కామ్గా నిలబడ్డారు కదా. మీ ఎవ్వరికి కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? మీకు జాలి అనేది కలగడం లేదా? అందరూ రాయిలా నిలబడ్డారు కదా, ఎందుకు ఎవరు ఏమీ మాట్లాడట్లేదు? మాట్లాడండి. మీరెవ్వరూ ఏమీ మాట్లాడరా? సరే, మీరందరూ మాట్లాడతారో లేదో, నేనైతే ఒక నిర్ణయానికైతే వచ్చేసాను. నా నిర్ణయం చెప్పే సమయం కూడా వచ్చేసింది. నాకే పెళ్ళంటే ఇష్టం లేదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతనితో సంసారం చేయదలుచుకోలేను. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? మీ పెళ్ళి ఇప్పుడు ఆపడానికి వస్తున్నారా? అతను నాకు తాళి కట్టేటప్పుడు ఎందుకు ఎవరు ఆపలేరు? అప్పుడు ఎందుకు అతన్ని ఎవరు ఆపలేరు? అప్పుడు అక్కడ ఏం జరిగిందో అర్థం కాలేదమ్మా. ఒక్క క్షణంలో అందరూ కలిసి నా ప్రేమని చంపే ప్రయత్నం చేశారు.
త్రివిక్రమ్ని నా నుండి దూరం చేశారు. లేదు, నాకు నా ప్రేమే ముఖ్యం. నాకు నా ప్రేమే ముఖ్యం. నాకిదేది వద్దు. నాకిదేది వద్దు. వద్దు, నాకిదేది వద్దు. శివాని, ఎందుకు అలా చేసావు? దండ ఎందుకు తీసేసావమ్మా? వద్దు, నాకిష్టం లేనిది ఏది వద్దు. నాకు పెళ్లి మండపంలోనే చెప్పాలి అనుకున్నాను, కానీ ఎందుకు చెప్పలేదో తెలుసా? మీ మీద, మీ ఇంట్లో వాళ్ళ మీద ఉన్న గౌరవంతో. ఇతను నాకు తాళైతే కట్టుండొచ్చు, కానీ అందరి ముందు నాకు ఇతను వద్దు అని చెప్పుంటే అవమానం అయ్యేది మీకు, మీ కుటుంబానికి. నాకు మంచి జరగకపోయినా పర్లేదు, నా వల్ల ఇంకొకరు బాధపడకూడదన్న కారణంతో నేను కామ్గా ఉన్నాను. ఆయన నా మనసు పొద్దు పొద్దు అంటూనే ఉంది, కానీ ఒకే ఒక్క నమ్మకం నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. అది ఇంట్లో వాళ్ళందరూ కలిసి నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు అని. కానీ ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది అందరూ వాళ్ళకి కావలసినట్టుగా మారుతున్నారు అని. ఎందుకు ఎందుకు ఇలా చేశారు? మీ ఇల్లు బాగుండాలి, మీ ఇంటికి వచ్చే కోడలు మంచిదై ఉండాలి అని ఏవేవో ఆశలు పెట్టుకుని ఉంటారు కదా. అదే రకంగా ఈ ఇంటికి వచ్చే ఒక అమ్మాయికి అలాంటి ఆశలు ఉంటాయని మీకెందుకు అనిపించలేదు చెప్పండి? సరే అయితే మీరు ఎవరైనా ఒక్క మాట, ఒకే ఒక్క మాట, శివాని త్రిశూల్ తప్పు చేశాడు తల్లి, నీకిది ఇష్టమా లేదా అని అడగాల్సింది కదా. ఎందుకు అడగలేదు చెప్పండి బామ్మ. మాట్లాడండి అమ్మా, ఎవరైనా మాట్లాడండి. ఎందుకు నేను చెప్పాలా? మీకు ఆ పెళ్లి జరగటం మాత్రమే కావాలి. వచ్చిన బంధువులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పటానికి ఆ కార్యక్రమం జరగాలి, అంతే. అంతేనా? మీకు అనిపించనే లేదా? అనిపించలేదా? మండపంలో నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు అక్కడున్న జనాలు దుర్యోధనునికి భయపడి చెయ్యి కట్టుకొని నిలబడ్డారు కదా, అలా అనిపించింది నాకు. నాకు ద్రౌపదికి అంతగా ఏమీ తేడా కనిపించలేదు. తను పరువు పోగొట్టుకుంది, నేను ప్రేమనే పోగొట్టుకున్నాను, నా జీవితాన్ని కోల్పోయాను. శివాని, మీ అందరికీ నేను
ఈ ఇంటి కోడలుగా రావాలని కోరికొండొచ్చు, కానీ నాకు త్రివిక్రమ్ భార్యగా ఈ ఇంటికి రావాలన్న కోరికుంది, త్రిశూల్ భార్యగా కాదు. శివాని కొంచెం ఓర్చుకోమ్మా. ఒక్కోసారి మనం అనుకునేది ఒకటి, కానీ విధి కోరుకునేది ఒకటి. ఏం విధి బామ్మ? ప్రేమిస్తున్న మనుషులని దూరం చేసింది ఆ విధి కాదు, ఇతను.